కనిపిస్తున్న అపార్ట్మెంట్ ఎస్ఎన్ఆర్ కళా కన్వెన్షన్ దగ్గరలోనే ఉంది. ఇది రోడ్కి 300 మీటర్స్ మాత్రమే. చాలా అంటే ఫ్లోర్కి ఒక్కలే అన్నమాట. ఫ్లోర్కి ఒకలే 5 ఫ్లోర్స్ వర్క్ జరుగుతుంది ఇంకా. సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్స్ సేల్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో థర్డ్ 5th ఫ్లోర్లో సేల్ ఉన్నాయి. ఇది లిఫ్ట్, ఇదంతా కింద పార్కింగ్, 5 ఫ్లోర్స్కి సంబంధించిన పార్కింగ్ ఇదంతా. చాలా నియర్. ఇవి స్టేర్ కేసు ఇంకా కాలేదు, 1 మంత్లో పొజిషన్ ఇస్తా అంటున్నారు. సో ఫస్ట్ 3rd 5thలో మాత్రమే సేల్కి ఉందని. ఇది లిఫ్ట్ ఏరియా, ఇది బాల్కనీ ఎంత స్పేషియస్ ఉంది చూసారా. వాళ్ళే వుడ్ వర్క్ చేసి ఇచ్చారు మీద. బాల్కనీ మాత్రం చాలా స్పేషియస్. ఇది మొత్తం బాల్కనీ ఏరియానే. ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, అది వాళ్ళు చేస్తూ అంటారు 1 మంత్లో. ఇక్కడంతా గ్లాస్ వచ్చేస్తుంది. చాలా స్పేషియస్ ఉంది బాల్కనీ మాత్రం. ఇది ఒక ఫ్లాట్ 2650 స్క్వేర్ ఫీట్ ఉంది. ఇది డోర్స్ ఇంకా అంత కాలేదు. ఇది ఎంట్రన్స్, ఇది హాల్. ఎంత సూపర్ వెంటిలేషన్ ఉంది ఇంటికైతే. ఇది విండో, మనకు ఇక్కడ నుంచి చూస్తే అంతా కనిపిస్తుంది. 30 ఫీట్ రోడ్ ఉంది దీనికి. మనం ఇంటీరియర్ వర్క్ ఏమున్నా అక్కడ చేయించుకోవచ్చు. చాలా స్పేషియస్ ఉంది. ఇక్కడ ఒక విండో 2650 స్క్వేర్ ఫీట్ అంటే చాలా విశాలంగా ఉంటుంది అన్నట్టు ఇల్లు. చాలా స్పేషియస్ అంటే ఒక హాల్లో ఒక 30-40 మంది కూర్చున్నా ఏం కాదు, అంత ఫ్రీ ఉంటుంది. ఇదంతా హాలే. ఇది దేవుడి గది కూడా ఒక 4 నీట్గా కూర్చొని పూజ చేసుకోవచ్చు, అంత ఫ్రీ ఉంది. 5 ఫ్లోర్స్కి ఇదే ప్లాన్. అండ్ ఇది డైనింగ్ ఏరియా. ఇది కిచెన్ కూడా ఎంత స్పేషియస్ అంటే అంత స్పేషియస్ వచ్చింది. చాలా స్పేషియస్ ఉంది కిచెన్ కూడా. చాలా అంటే చాలా స్పేషియస్. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకు ఒక బాల్కనీ వచ్చింది. అంటే ఇక్కడ మనం వాష్ ఏరియా కైండ్ మనం బట్టలు ఏమైనా ఉన్నా ఉతుక్కోవచ్చు, వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఎందుకంటే బయట వ్యక్తులకి. ఇది చుట్టుపక్కల ఏరియా. ఇది ఎస్ఎన్ఆర్ కళా కన్వెన్షన్ లైన్లోనే ఉంది ఈ అపార్ట్మెంట్. బిల్డర్ చాలా స్పేషియస్గా కడుతున్నాడు. అసలు చాలా ఫ్రీ ఉంది ఇల్లంతా. ఎంత స్పేషియస్ ఉంది చూడండి, అసలు చాలా స్పేషియస్ ఉంది. ఇప్పుడు మనం చూడబోతుంది మాస్టర్ బెడ్రూమ్. అన్నిటికీ మీరు చూస్తే అన్నిటికీ గ్రానైట్ ఉంది. గ్రానైట్తోని విండోస్ దగ్గర డోర్స్కి కానీ అంతా గ్రానైట్ ఉంది. ఎందుకంటే వుడ్తో చేయిస్తే చెదలు వస్తాయని వీళ్ళు మొత్తం గ్రానైట్ పెట్టారు. బెడ్రూమ్ కూడా ఎంత స్పేషియస్ ఉందంటే అంత స్పేషియస్ ఉంది. చాలా స్పేషియస్ ఉంది బెడ్రూమ్ కూడా. వాళ్ళు అక్కడ అది కబోర్డ్స్ చేయించుకుంటే కొంచెం హైట్ ఉండాలని అలా పెట్టారంట. అసలు సూపర్ వెంటిలేషన్. ఎంత బాగా వెంటిలేషన్ ఉందంటే అంత బాగా వెంటిలేషన్ ఉంది. ఇంకా 1 మంత్లో వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. కాకపోతే చాలా స్పేషియస్, చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది. మనకి వర్క్ కబోర్డ్ వర్క్ వేయించుకున్నా
ఒక పెద్ద కింగ్ సైజ్ మంచం పట్టేంత స్పేస్ ఉంది. తర్వాత మనం ఇక్కడ కొంచెం కావాలంటే సోఫాస్ కూడా వేసుకోవచ్చు, అంత స్పేషియస్ ఉంది. ఇది అటాచ్ టు వాష్రూమ్. వాష్రూమ్కి కూడా మీరు చూస్తే మొత్తం గ్రానైట్ పెట్టారు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. ఇంకా అంతా కాలేదు వర్క్, కానీ వాష్రూమ్ కూడా స్పేషియస్ ఉంది, చాలా స్పేషియస్. మనం ఇంకొక బెడ్రూమ్ చూద్దాము. ఇక్కడ ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది కబోర్డ్స్. ఇది కబోర్డ్ కోసం ఇట్లా పెట్టించిండ్రు. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. ఒక కింగ్ సైజ్ మంచం పడుతుంది. మనకు వర్క్ చేయించుకున్న తర్వాత కూడా చాలా 2650 స్క్వేర్ ఫీట్ అంటే మామూలు కాదు అసలు. ఎంత స్పేషియస్ అంటే ఇంకొకటి ఒక బాల్కనీ కూడా వచ్చింది. మీరు చూస్తే బాల్కనీ కూడా చాలా పొడుగుంది, చాలా పొడుగు. మీరు చూస్తే ఇదంతా చుట్టుపక్కల ఏరియా అన్నీ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. మీరు చూస్తే మొత్తం అపార్ట్మెంట్స్. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ ఇచ్చారు. ఇది వాష్రూమ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, చాలా పెద్ద స్పేషియస్ ఉండాలి అని అనుకుంటే ఈ ఇంటికి రావచ్చు. మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. ఇక్కడ ఉంది. డోర్స్ అన్నీ కూడా వచ్చేసాయి. డోర్ క్వాలిటీ కూడా అంతా చాలా బాగుంది, గుడ్. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఆల్రెడీ సెల్ఫ్ కాదు, ఇదేం సెల్ఫ్లెస్ అనుకుంటా, సెల్ఫే. ఇది బెడ్రూమ్. దీంట్లో కూడా కింగ్ సైజ్ బెడ్డే పడుతుంది, చాలా ఫ్రీగా తిరగచ్చు ఆ బెడ్ వేసిన తర్వాత కూడా. ఇది ఒక విండో. ఇది వాష్రూమ్. ఇంకా అంత వర్క్ జరుగుతుంది కాబట్టి ఇట్లా ఉంది. ఇలా చాలా స్పేషియస్ ఉంది. ఇదైతే ఈ 2650 స్క్వేర్ ఫీట్ 50 లక్షలు చెప్తున్నారు. వితౌట్ ఫాల్ సీలింగ్, వితౌట్ కబోర్డ్ వర్క్ 50 లక్షలు చెప్తున్నారు. సో మొత్తం 5 ఫ్లోర్స్కి కూడా సేమ్ ప్యాటర్న్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మెసేజ్ చేయవచ్చు. వాళ్ళ క్వైరీస్ ఏమైనా ఉంటే కూడా అడగచ్చు. ఇది అపార్ట్మెంట్ బయట సైడ్ వ్యూ. ఎవరికైనా మన క్వైరీస్ ఉంటే కూడా కింద నెంబర్ ఇస్తాను. ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అవైలబుల్ ఉంది. ఫ్లోర్కి ఒక్కరు మాత్రమే, అంటే ఇండివిజువల్ హౌస్ లాగానే ఉంటుంది. ఫ్లోర్కి ఒక్కరంటే చాలా ఫ్రీ ఉంటుంది. నేను చూపించినట్టు కింద ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఏరియా. రోడ్కి చాలా నియర్ బై. ఇది మొత్తం 30 ఫీట్ రోడ్ అండి. 1 మంత్లో ఇస్తా అంటుండ్రు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.